చేశాడు, ఎంటర్టైన్మెంట్ చేశాడు, అద్భుతమైన సినిమా తీశాడు. సినిమా ప్రేక్షకులు విశ్లేషకులు అంటున్న మాట, విశ్లేషకులే అంటున్నారు ఎంతో కష్టపడి సినిమా తీశాడు. పవన్ కళ్యాణ్ గారే చెప్పారు, నిజానికి ఇలాంటి డైరెక్టర్లు కనుక ఉంటే నేను సినిమాల్లోనే ఉండేవాడిని, కాస్త రాజకీయాల్లోకి పోయేవాడిని కాదేమని అన్నాడు. అంటే సినిమా అంటే పవన్ కళ్యాణ్కి అంత ఇష్టం, అంత ప్రాణం. ఏ కళాకారుడైనా తను నమ్ముకున్న కళ. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అంటేనే హీఈస్ ద హీరో. ఆయన పుట్టింది కళలో, ఆయన కుటుంబం పుట్టింది కళలో. చిరంజీవి కానీ మొత్తం యావత్ కుటుంబం మొత్తం కూడా ఆ కళని ఆయన గౌరవిస్తున్నాడు, ఆ కళని ఆయన అభిమానులు ఆరాధిస్తున్నారు. ఇందులో తప్పే ఉందండి. ఇప్పుడు ఆయనేమి మరి దుర్మార్గంగా వేరే విధమైన పద్ధతుల్లో చేయలేదు కదా. అందుకని సినిమా చాలా హిట్ అయిందని ప్రేక్షకులు. నేను ఒక మాట చెప్తాను, నిన్న నేను కారు వేసుకొని వెళ్తుంటే అర్ధరాత్రి పూట రహదారుల మీద ట్రాఫిక్ జామ్ అండి విజయవాడలో. నేను అడిగా ఏంటి అంటే ఓజీ సినిమా అని అన్నారు. ఓజీ రేపు కదా సినిమా, ఇవాళ కాదు కదంటే ఈ నైట్కే బెనిఫిట్ వేస్తున్నారని చెప్పేసి అన్నారు. అది ఆ ఓజీకి వచ్చిన ఊపు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా సినిమా చూస్తే బాగుంటుందండి. ఎందుకంటే ఆయన డిజిటల్ బుక్ పెడుతున్నాడు కాబట్టి ఒక్కసారి పవన్ కళ్యాణ్ బుక్ చూస్తే రప్ప రప్ప అంటే ఏంటో అర్థమవుతుంది, ఏసగరాటం అర్థమవుతుంది, సప్త సముద్రాలు అర్థమవుతుంది, ఇవన్నీ కూడా అర్థమవుతుంది. ఏమండే కష్టపడే తత్వం కలిగినాడు పవన్ కళ్యాణ్. చెప్పండి, 0 నుంచి 21కి వచ్చాడండి. 151 నుంచి మనం ఎక్కడ పోయాం? ఓకే, 151 నుంచి మనం 11 పోయాం. ఆయన 0 నుంచి 21 వచ్చి రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రులు. హూ ఈజ్ ద గ్రేట్ పర్సన్? హూ ఈజ్ ద గ్రేట్ పర్సన్? అంటే ఒత్తిగిలి రాజకీయాలు చెయ్యాలండి. ఈ రోజున పార్టీలు ఓడిపోతాయి, ప్రజాస్వామ్యం వాడకుండా ఉండవో, గెలవకుండా ఉండవో. నేనేమి ఆ పార్టీ ఈ పార్టీని గెలుస్తుందని నేను చెప్పను. కానీ బాధ్యత ఏది? సమీక్షించుకున్న దాఖలాలేది? అసలు అసెంబ్లీకి వచ్చి ఇదే మాట వీళ్ళు అనొచ్చు కదా, రికార్డు నుంచి తొలగించండి ఆ పదాన్ని, బాలకృష్ణ అన్న పదాన్ని అని ఇది అడగమనండి, తొలగిస్తారేమో. మీరు కదా బాధ్యతగా మాట్లాడాల్సింది. కాబట్టి ఇప్పుడు ఆ పరిపాలన మనం చూసాం కాబట్టి మనం మాట్లాడుతున్నాం. మనం ఆ పరిపాలన చూడకపోతే, మనకేం తెలియకపోతే మనం మాట్లాడే వాళ్ళం కాదు. తప్పనిసరిగా ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు తెలుసు, అక్కడ కూర్చున్న మన డిబేట్లో ఉన్న నలుగురికి తెలుసు. నేను ఒకటేనండి, ఆడకూతురు డిబేట్లో ఉన్నప్పుడు మాత్రం బాధ్యతగా మాట్లాడమని మాత్రం నేను చెప్తున్నానండి సోదరు లక్ష్మీనారాయణ గారు. ఎవరికైనా లేకపోతే రాజకీయాల్లోకి రాలేరండి. వాళ్ళు బిడ్డలకు ముఖాలు చూపుతలేరు, భర్తలకు ముఖాలు చూపుతలేరు. చాలా బాధ్యత. మనం తిట్టుకుందాం, మనం పురుషుడు కాబట్టి ఒక మాట అనుకున్నా, నేను ప్రసాద్ గారిని అన్న తప్పేం లేదు, నన్ను ఆయన అన్న తప్పేం లేదు. కానీ ఆడబిడ్డలు జోలికి పోవద్దని మాత్రం తెలియజేస్తున్నాను. ఓకే, అరుణ గారు రెస్పాండ్. ఒకటి, ఇక్కడ వేరే సినిమాతో కంపేర్ చేసి ఏదో మాట్లాడారు, అంటే అది తప్పు అన్నారు, ఇది తప్పు కాదా అని చెప్పేసి నేను ఆ పేరు కూడా ప్రస్తావించాను సార్, ఆ సినిమా పేరు. ఎందుకంటే నాకు ఎవరితో ఎలాంటి రైవలరీ ఉండదు. నేను అసలు సినిమా ఫ్యాన్ని, ఎవరికి అభిమాని కాదు, నాకు అసలు ఆ గొడవే తెలియదు. నేను కంప్లీట్ గా ఎంటర్టైన్మెంట్ కోసం ఏ సినిమా అయినా చూస్తాను. నేను జనరల్ ఆడియన్ని, పవన్ కళ్యాణ్ గారి సినిమాకి కూడా క్లియర్ గా చెప్తాను ఈ విషయం. గతంలో వీళ్ళు కంపేర్ చేస్తున్నట్టు సినిమా వచ్చేటప్పటికి ఒక హీరో ఆ స్మగ్లింగ్ ని వృత్తిగా ఎంచుకొని దాంట్లోనే హీరోయిజాన్ని ప్రదర్శించినటువంటి స్టోరీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తీసినటువంటి స్టోరీ ఒక రాజ్యం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, ఒక ఏరియా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, దాన్ని స్వాధీనం చేసుకోవడానికి హత్యలు జరుగుతున్నప్పుడు దాన్ని కట్టడి చేయడానికి గన్ను పట్టినటువంటి స్టోరీ, కత్తి పట్టినటువంటి స్టోరీ. ఇక్కడ మనం చట్టంలో కూడా ఒకటి ఉంది సార్, క్లియర్ గా నేను ఒకటి చెప్తాను. ఫస్ట్ చట్టంలో ఒకటి ఉంది. మూవీ చూసారా? రాత్రి ఫస్ట్ షోకి, అదే ఐ మీన్ ఏదో అంటారు కదా సార్, బెనిఫిట్ షోనా ప్రీమియర్ షో అంటారు, దానికి వెళ్ళాను సార్ ఫ్యామిలీ. వర్మ గారు, నేను విజయవాడ విజయోత్సవాలకు వెళ్ళాలి, ఒక్కసారి నా పర్మిషన్ ఇవ్వండి. అలాగే, ఓకే, పొన్నమ్మ ఘాట్కి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ. అరుణ గారు ఇప్పుడు చెప్పండి, ఏంటి ఓజీ? సార్ నేను సినిమాకి క్లియర్ గా వెళ్ళాను, దాని గురించి ఆల్రెడీ నా రివ్యూ కూడా నేను నా ట్విట్టర్ వేదికగా ఇచ్చాను సార్. ఫస్ట్ టైం ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ గారిని అంత స్టైలిష్ గా చూడలేదు. ఈ సినిమాలో అవుట్ అండ్ అవుట్ చాలా అంటే చాలా స్టైలిష్ గా చూపించారు. ఫస్ట్ది. రెండవది, ప్రతి క్యారెక్టర్ కి, ఒక చిన్న నిడి ఉన్న క్యారెక్టర్ కూడా ఒక బలమైనటువంటి ఇంపాక్ట్ చూపించేటువంటి నరేషన్ చేశారు. అలాగే ఫ్యాన్స్ వచ్చిన పవన్ కళ్యాణ్ గారి ఎంట్రీ నుంచి ఎండింగ్ కార్డు పడేంత వరకు కూడా కుర్చీలో కూర్చున్న సిచ్యువేషన్ ఉండదు. అంత ఆ స్థాయిలో ఫ్యాన్ మూమెంట్స్ చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారి విషయంలో. అలాగే గన్ కల్చర్ అయినప్పటికీ కూడా కొంత ప్రేమ అండ్ సెంటిమెంట్ ని కనెక్టివిటీ చేసి సినిమాని ఎండింగ్ వరకు ఆ కనెక్టివిటీని అలాగే లాక్కొచ్చేశారు. దీని వరకు ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారికి ఇట్లాంటి సినిమా పడలేదన్నది వాస్తవం. చాలా అంటే చాలా మంచి సినిమా చేశారు.
నార్మల్ ఆడియన్స్ విత్ ఫ్యామిలీతో వెళ్ళి చూసేలాగా ఎలాంటి అబ్యూజింగ్ ఎలాంటి ఎక్స్పోజింగ్ ఇట్లాంటివి ఏమీ లేకుండా ఈవెన్ టీనేజ్ పిల్లల్ని కూడా తీసుకొని వెంట పెట్టుకొని వెళ్ళి తల్లిదండ్రులు చూసేంత క్లీన్ గా సినిమా తీశారు. ఇది క్లియర్, ఇది నా ఒపీనియన్. చూశాను కాబట్టి సినిమా ఈ విషయాన్ని క్లియర్ గా చెప్తున్నాను. అది నేను చెప్పానండి క్లియర్ గా, నా వర్డ్ క్లియర్ గానే ఉంది. అబ్యూజింగ్ లేదు, ఎక్స్పోజింగ్ లేదు అన్నది నా ఉద్దేశం. ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటే చెప్తున్నా, దానికి మీకు ఎక్స్ప్లెనేషన్ నేను ఇస్తున్నా. ఏ సర్టిఫికేట్ అంటే మూవీ కోడ్ ప్రకారం గన్ కల్చర్ ఇవంటే లక్ష్మణ్ గారు మీరు ఆపండి, మాట్లాడదు రాపండి. ఒక నిమిషం ఏం చెప్తారు వింటే కదా. ఏ సర్టిఫికేట్ మీన్స్ ఇక్కడ గన్ను అనేది ఉంది కాబట్టి యూజ్ చేశారు కాబట్టి పిల్లలు చూడకూడదు అన్న కాన్సెప్ట్ లో ఆయన ఏం మాట్లాడలేదు. అన్న గారు ఆయన ఏం మాట్లాడలేదు. వైలెన్స్ ఉన్నా ఏ సర్టిఫికేట్ ఇస్తారంటున్నారు. వినండి వినండి వినండి, నేనే మాట్లాడుతున్నాను. వైలెన్స్ ఉన్నా ఏ సర్టిఫికేట్ ఇస్తారు? నేను చెప్తాను అదే సార్, కంప్లీట్ గా మాట్లాడినివ్వండి. ఇప్పుడు పొద్దున్న నుంచి ఒకటే వైసీపీ నుంచి ఓకదంపుడు అసలు మీరు కూడా అదే వివరణ ఇచ్చేది. ఎక్కడ నేను మధ్యలో రన్నింగ్ కామెంటరీ చేస్తే ఏమ్మా ఎప్పుడు లేదు వాళ్ళ ఫ్రస్ట్రేట్ అవుతున్నా. ఆయన పక్క నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడితే లక్ష్మణ్ వెయిట్ మాట్లాడు సార్. ఇప్పుడు ఈ రోజు పిల్లలు అందులో గన్ కల్చర్ ఉంది, అలాగే వైలెన్స్ ఉంది కాబట్టి పిల్లలు చూడకూడదని ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఓకే, దాన్ని మేము ఎవరం కాదనట్లేదు. కానీ ఈ రోజు పిల్లలకి ఫ్రీ ఫైర్ గేమ్ అని చెప్పేసి ఫోన్లో ఇస్తున్నారు. అదే కల్చర్ సార్. ఇవాళ చిన్న చిన్న పిల్లలు కూడా దాడుతున్నారు. అలాగే నిన్న మొన్నటి వరకు మా జగన్ నాడు గేమ్ ఏదో ఉంది, అదేంటి ఏదో గేమ్ ఉంటుంది, అది కూడా కాల్చడాలు అదే ఉంటది. అది కూడా చిన్న చిన్న పిల్లలంతా ఆడుతూ ఉంటారు. అదేంటి మరి ఆ కల్చర్ అట్లాంటి ఫోనుల్లోనే చూసి ఆటలు ఆడుతూ ఉన్నప్పుడు సినిమాలో ఉంది కూడా అది ఫిల్మ్ సర్టిఫికేషన్ బోర్డు ప్రకారం అది రూల్ అంతే. దాని ప్రకారం ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. అలాగని మన ఫోన్ లో పిల్లలు ఆల్రెడీ చిన్న కాల్చుకోవడాలు, చంపుకోవడాలు, దాంకోవడాలు ఈ గేమ్లు ఆడుతూ ఉంటారు కాబట్టి దాంతో కంపేర్ చేస్తే చూడొచ్చు అనేది నా ఒపీనియన్. దానికి నేను క్లియర్ గా చెప్పా. ఇంకోటి ఏంటంటే టీనేజ్ పిల్లలతో వెళ్ళొచ్చు అని ఎందుకన్నాను అంటే అబ్యూజింగ్ లేదు, ఎక్స్పోజింగ్ లేదు. సహజంగా నా కొడుకుతో నేను వెళ్తే అట్లాంటి వల్గారిటీ సిచ్యువేషన్ ఏమైనా వస్తే నాకు మనసు చివుకోమని అయ్యో టీనేజ్ లో నా కొడుకున్నాడే పక్కన సిచ్యువేషన్ ఇద్దరం కలిసి చూడలేకపోయామని. బట్ అట్లాంటి సందర్భం ఈ సినిమాలో లేదని చెప్పాను నేను క్లియర్ గా. ఏంటి లక్ష్మణ్ నేను ఎందుకంటా ఉన్నానంటే సార్, ఫుల్ వైలెన్స్ గల సినిమా సార్. నరుక్కోవడం, రక్తపాతం, ఇటువంటి సినిమాలు పిల్లలు చూస్తే చెడిపోతారు. సరే లక్ష్మణ్ చూసావా? లక్ష్మణ్ మూవీ చూసారా మీరు? లక్ష్మణ్ చూసి చెప్తున్నారా చూడకుండా చెప్తున్నారు? సినిమా చూసారా లేదా చెప్పండి నాకు ఫస్ట్. సినిమా చూసారా లేదా? నేను అడిగిందని సమాధానం. లక్ష్మణ్ ఫస్ట్ చెప్పి అప్పుడు మాట్లాడి. సినిమా చూసారా లేదా? నేనైతే సోషల్ మీడియాలో ఈ ఫ్యాన్స్ వాళ్ళు పెట్టినటువంటి సాధారణ ఒక 30-40 బిట్లు ఏవైతే ఫేస్బుక్ లో పెట్టారో నేను చూసా. చాలా వైలెన్స్ గా ఉన్నాయి. నేను ఎందుకంటానంటే వర్మ గారు, నిన్న మనం చూసాం తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో గుర్తులేదు కానీ ఒక అబ్బాయి తన బ్యాటు పక్కింట్లో బ్యాట్ ఉందని తెచ్చుకోవడానికి వెళ్తే ఆ బ్యాట్ తీయొద్దని అమ్మాయి అన్నదని ఆ అమ్మాయిని పొడిచి చంపేశారు సార్. అంటే ఇటువంటి మనస్తత్వాలు పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి ఇలాంటి వైలెన్స్ సినిమాలు మనం ఎంకరేజ్ చేయకూడదు. ఒక అధికారి మీరు మెలగాలి. మీకు మగ పిల్లలు గారు, నాకు 3 కొడుకులు ఉన్నారు, మీకు కొడుకు అయితే ఆడపిల్లలు ఉన్నారు. మనము మన పిల్లలకి చెప్పాలి. అటువంటి ఎంకరేజ్మెంట్ ఎంటర్టైన్మెంట్ సినిమాలకి వైలెన్స్ ఎక్కువ సినిమాలను మనం ఎంకరేజ్ చేయకూడదు. సరే ఓకే ఏంటంటే బాబు ఇది రివ్యూలు అంటే రివ్యూలు నేను మాట్లాడను కదా సార్, ఇన్ జనరల్గా చెప్తున్నాను. అరుణమ్మ చెప్పినా, లక్ష్మణ్ చెప్పినా వాళ్ళ పిల్లలు ఉన్నారు, వాళ్ళు దీనికి ప్రభావితం అవుతారని. కానీ మనం కాన్స్టిట్యూషన్కి లా అబైడింగ్ సిటిజన్స్ లాగా సినిమాల్లో చూపించినట్టు నిజంగా ఆ విధమైన వైలెన్స్లో ప్రజ జీవితంలో నిజ జీవితంలో ఎవరు చేయలేరమ్మా. అది సో చేయలేనప్పుడు దాని గురించి మనం దానికి ఎలివేషన్స్ ఇచ్చుకుని కూర్చుని టైం వేస్ట్ చేసుకోవడం తప్ప నాకు దాంట్లో ఏం కొత్తదనం ఏం లేదు. చాలామంది సినిమాల్లో కూడా ఒక హీరో 100 మంది 200 మందిని కొడతారు. అలా రామన్ హీరో ఉంటాడు, ఇంతే ఉంటాడు అతను. ఆయన కూడా ఎగిరెగిరి తన్నేస్తుంటే అందరినీ మనం భరిస్తున్నాం కదా. అలా ఇవన్నీ ఏంటంటే ఆ సినిమాటిక్గా వాళ్ళు చేస్తున్న